ఆగమ సాంకర్యం న కుర్యాత్. ఇది వ్యాసుడు చెప్పాడు, పరాశరుడు చెప్పాడు. ఆగమం మంచిది, బాగానే ఉంది, కానీ దాన్ని కలపకు. ఎక్కడైనా శివాలయాల్లో పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి నైవేద్యాలు పెట్టడం విన్నారమ్మా మీరు? అంతెప్పుడు పరిశీలించలేదు. చూడండి, లేదు. మరి మొదలైపోయింది ఈ మధ్యని. ఎందుకని? కొన్ని అందుకని దాని పేరు పెట్టారు దేవ ఆదాయ ధర్మ ఆదాయ అని చెప్పి. ఆఖరికి నాగార్జున సాగర్లో ఒకటి ఉంది, అక్కడ ఆవిడకి కూడాను పశువు కుంక అర్చన చేస్తుంటారు. ఆ దేవత వేరే దేవత. నమస్కారం. ఇలాంటివి మనం మార్చుకుంటున్నాం, గమనించండి. అంచేత దేవతలు తక్కువ కాదమ్మా, వాళ్ళెవళ్ళు గ్రహాలు తక్కువ కాదు. మార్కండేయ పురాణంలో వాటిలో ఆ గ్రహాలకు ఎందుకు అధికారాలు ఇచ్చారు చాలా బాగా చెప్పారు. ఋగ్వేదము, యజుర్వేద అధర్వవేదాల్లో కూడా వాళ్ళ ప్రత్యేకతలు అద్భుతంగా చెప్పాయి, మంత్రాలు ఉన్నాయి. వాళ్ళు తక్కువ చేయటం లేదు. అది ఆఖరికి ఇళ్లలో కార్యక్రమాలు చేసినా కూడా నవగ్రహారాధన ఉంటుంది, మండపంలో కడతారే, ఇది కట్టి చేస్తారు అంతే. అది సంగతి.